నేను యాక్చువల్ గా మొన్న భద్రాచలం వెళ్ళి అక్కడ ఒక ఇంటర్వ్యూ చేసిన. ఆ ఇంటర్వ్యూ ఏంటంటే ఒకసారి చూడండి, మన దాంట్లో ఉంది, మన ఛానల్లో. ఇదేంటంటే సైన్స్ అనేటువంటిది ఇది ఒకసారి చూడండి ఇంటర్వ్యూ. అసలు దేవుడు హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అంటే భగవంతుడు మీరు చెప్పేటువంటివన్నీ మరి వాళ్ళ వర్టికల్స్ ఎందుకు, ఆ లైన్లు ఎందుకు, అవన్నీ పాటించాలని చెప్పి కట్టుబాట్లు ఎందుకు? అంటే ఇక్కడ జ్యోతిషం కూడా చెప్తారు కాబట్టి మీరు అది ఎట్లా తెలుస్తుంది భవిష్యత్తు? తెలిస్తే ఆయన భవిష్యత్తు ఆయన కూడా తెలుసుకుంటాడు కదా, తన భవిష్యత్తే బాగుంటే మన ఎందుకు చెప్తాడు అని బయట చాలా మంది మాట్లాడుకుంటుంటారు. రోడ్ల పైన కూర్చొని చిలక ఇది నేను ఎందుకు చూపిస్తున్నా అనేది ఒకసారి చూడండి. ఉంది మీ వెనకాల ఏదో హస్తం ఉందని అనిపిస్తుంది. చూసుకోవడానికి మనము చాలా గ్రామాలు కూడా ఈ ఒక్క పాయింట్ వినండి అంతే. లైవ్ లో చూస్తున్నాం, మీ అందరికీ తెలవాలి. బాగానే సాయం చేసి ఆయన చుట్టూ తండ్రిలాగా గొప్ప దేవుడు తండ్రిలాగా కృష్ణ చైతన్య స్వామి ఇవన్నీ చెప్తా ఉన్నాడు. మరి ఆయనకేమన్నా ఈ ఇంటర్వ్యూ చూడండి మీరు, నా ఛానల్లో అయితే దీంతో పాటు కృష్ణ చైతన్య స్వామి ఏం చెప్తారు? సైన్స్ అనేటువంటిది ఈయన పేరు కృష్ణ చైతన్య స్వామి. ఈ స్వామి యాక్చువల్ గా ఆస్ట్రాలజరు, అట్లే విశ్వగురు వరల్డ్ రికార్డు గ్రహీత అని చెప్తే నేను వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళడంతో పాటు అక్కడ అన్ని గ్రామాలలో ఒకసారి అడిగి చూసిన, నిజమా కాదా. ఎందుకంటే మీడియాలో ప్రముఖంగా కనిపిస్తా ఉన్నాడు, వినిపిస్తా ఉన్నాడు. మరి ఇదంతా వాస్తవమా కాదా, నిజంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడా, ఏదైనా స్వార్థంతో చేస్తున్నాడా అని చెప్పి అడగడానికి ప్రయత్నం చేస్తే ఇగో ఇది అక్కడ నుంచి బయటకు వచ్చినటువంటి ఆన్సర్. ప్రతి ఒక్కరు ఆయన నేంట జనరల్ గా ఒక వ్యక్తి కాదైనా శక్తిలాగా మారిపోయింది అక్కడ ఆ ఏరియాలో. ఒక వ్యవస్థ కూడా చేయలేనటువంటి సహాయం సహకారాలన్నీ కూడా ఆయన చేస్తా ఉన్నాడు ఇండివిజువల్ గా. సో ఆయనకింత బలం ఎక్కడిది ఏంటి అని చెప్పి కనుక్కోవడానికి వెళ్తే కరెక్ట్ గా రాములవారి గుడి పక్కకు ఉంటుంది, నారసింహ సాల గ్రామం అని చెప్పి కరెక్ట్ గా అహోబిల మఠం యొక్క ప్రధాన పూజారి ఆయన. సో తను కృష్ణ చైతన్య స్వామి. ఆయన్ని అడగడానికి ప్రయత్నం చేస్తే సో తను చెప్పినటువంటి మాటలు ఇవి. ఒకసారి తనను కూడా లైవ్ లో తీసుకుందాం. అసలు నిజంగా ఈ రైతులకు కూడా రుణమాఫీ అవుతుందా కాదా, రైతుల గురించి కూడా చాలా ఆలోచిస్తాడు. గోవులను ఇస్తా ఉంటాడు, పశువులను ఇస్తా ఉంటాడు. ఆయన అక్కడ అంటే నిర్వహిస్తా ఉంటాడు కార్యక్రమాలు, ఓన్లీ ఈ రైతుల కోసం కూడా చేస్తుంటాడు. సో కాబట్టి ఈ ప్రశ్న కూడా తను అడిగే ప్రయత్నం చేద్దాం. తనతో ఒకసారి లైన్ లో తీసుకునే ప్రయత్నం చేస్తా. స్వామి గారు గుడ్ మార్నింగ్. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. కృష్ణ చైతన్య స్వామి గారు మనతో పాటు లైన్ లో ఉన్నారు, అందుబాటులో ఉన్నారు. స్వామి, మీరు చేస్తున్న కార్యక్రమాలు, మీ సేవా కార్యక్రమాలు అవన్నీ ఇప్పటిదాకా చూపించిన నా స్క్రీన్ పైన చాలా మంది లైవ్ లో చూస్తా ఉన్నారు, రైతులు, ప్రజలు. సో మీరు ఎందుకు చేస్తా ఉన్నారు అనేది ఫస్ట్ ప్రశ్న. సార్ అంటే రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనేటువంటి దాంట్లో పరిపూర్ణంగా నమ్మేటువంటి వ్యక్తిని నేను. జై జవాన్ జై కిసాన్ వీళ్ళిద్దరు బాగుంటేనే మనం ప్రశాంతంగా ఉంటామండి. ఇది ఖచ్చితంగా అంటే ధర్మం అనేటువంటిది పద్ధతి నుంచి ప్రారంభమండి. మనం ఇంకొకరికి నలుగురికి సహాయం చేసేటువంటి గుణం రైతుల దగ్గర ప్రారంభం అవుతుందండి. ఓకే. ఆ రైతు అనేటువంటి వాడు బాగుండాలి అనేటువంటి సంకల్పంతో మనం అనేక కార్యక్రమాలు చేస్తుంటాం. కరెక్ట్. ఓకే. అయితే రైతుల కోసం మీరు చేస్తున్న కొన్ని కార్యక్రమాలు విన్నా నేను. అక్కడ మట్టి కూడా ఇస్తారు రైతులకి అని చెప్తారు పూజ చేసి. నిజంగా అది పనిచేస్తుందా? ఆ మట్టి నిజంగా ఉపయోగపడుతుందా వాళ్ళకంటే? మట్టిని నమ్ముకునే కదండి రైతు ఉండేది. కరెక్ట్. కానీ మీరు పూజ చేసి మంత్రించి ఇచ్చే మట్టి పనిచేస్తుందా? మేము పూజ చేసేటువంటి మట్టి ఏంటంటే అండి, ప్రతి సంవత్సరం కూడా ఏరువాక పౌర్ణమి అని రైతులు ప్రత్యేకంగా వ్యవసాయ పనులన్నీ కూడా ప్రారంభం చేసుకునేటువంటి శుభదినం అది. ఓకే. పురాతన కాలంలో దీనికి చాలా అద్భుతంగా ఒక పండుగ లాగా చేసుకునేటువంటి వాళ్ళు. ఓకే. ప్రస్తుత కాలంలో అది చాలా తగ్గిపోయింది. అది అనేటువంటి ఆ కల్చర్ మళ్ళీ ఉండాలి, ఆ రైతులు అనేటువంటి వాళ్ళు అందరూ కూడా మళ్ళీ ఆచరించాలి అని చెప్పి సుమారు ఒక 7-8 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఓకే. అయితే అంటే భూమికి సంబంధించినటువంటిది మట్టిని వరాహ క్షేత్రాల దగ్గర నుంచి కూడా ఆ మట్టి దగ్గర నుంచి మనం ఒక 40 రోజులు ఓకే చాలా అద్భుతంగా దాన్ని విశేషంగా వరాహ మంత్రంతో అభిమంత్రించి రైతులకు ఇస్తున్నామండి. వాళ్ళు బాగుండాలి అనేటువంటి తాపత్రయం ఇక్కడ. అందులో ఇక్కడ వేరేది ఏంటంటే అన్ని క్షేత్రాల నుంచి
అంటించినటువంటి మట్టి ఆ ప్రాంతంలో పడితే అది కొంచెమైనా పవిత్రం అవుతుంది, ఆ మట్టిలో ఏదైనా దోషాలు ఉంటే పోతాయి అనేటువంటి దాంతో మనం మా ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, గోశాలను కూడా నిర్వహిస్తున్నారు, ఆవులు కూడా ఇస్తున్నారు, అంటే కొంతమందికి ఎద్దులను కూడా ఇచ్చిండ్రని విన్నా నేను. దాని అర్థం ఏంటి? ఈ రోజు కూడా ఇప్పుడు కూడా ఒక ఆవుని ఇచ్చాం, ఇక్కడ దాపరాలపల్లి అనేటువంటి ఊరికి రైతుకి ఇచ్చామండి ఇప్పుడు కూడా. అవునా? ఓకే. సో చాలా మంది రైతులకి మీరు ఇట్లా సేవ చేస్తా ఉన్నారు కదా, ఇది సేవనే అనుకోవచ్చు ఇది. సో మీరు జనరల్ గా ఇదంతా రివర్స్ లో చూస్తాం, ఏమని దేవుళ్ళకి సేవ చేయాలని చెప్పి, లేకపోతే పురోహితులకు పండితులకు మీకు బ్రాహ్మణులకు సేవించుకోవాలని చెప్పి వింటుంటే మీరేమో రివర్స్ లో చేస్తా ఉన్నారు, ప్రజలకు లేదంటే పేదలకు. ఇదేంటి, దీని మర్మం ఏంటి అసలు? సార్ ఇప్పుడు ఈ ధర్మంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు బాగుండాలి. మా ఉద్దేశం బ్రాహ్మణుడు బాగుండాలి, బాగుండాలి ఇలాంటిది కాదండి. ప్రతి ఒక్క ప్రాణి బాగుండాలి అనేటువంటిది మా సంకల్పం. సింహ సేవగా సర్వ ప్రాణి సేవ చేయాలనేటువంటిది మా ఉద్దేశం అండి. ఇప్పుడు బ్రాహ్మణుడు ఒక్కడే బాగుంటే ఏం చేస్తాడండి? ప్రతి ఒక్కరు బాగుంటేనే ఈ ధర్మం బాగుంటుంది, ప్రతి కుటుంబం అంటే ఈ భారతదేశం అనేటువంటిది బాగుండాలంటే ప్రతి ఒక్కరు బాగుండాలి. అందులో నేను ఒక్కడే బాగుంటే ఉపయోగం ఏంటండి? ప్రతి ఒక్కరు బాగుండడం కోసం మా ప్రయత్నం అండి. ఓకే. ఇంకోటి మీ దగ్గర ముడుపులు కడితే కూడా వాళ్ళ కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని కూడా చెప్పిండ్రు కదా. సో దేశ విదేశాల నుంచి కూడా వస్తా ఉన్నారు మీ దగ్గరికి. మరి అక్కడ ఎట్లాంటి సౌకర్యాలు ఉన్నాయి? మరి భద్రాచలం వస్తే మీ దగ్గరికి రావాలంటే మరి రైతులు సామాన్యులు రాగలుగుతారా అనేది నా ప్రశ్న. ఖచ్చితంగా రాగలుగుతారండి. భద్రాచలం రామాలయానికి మనకు అతి దూరం ఉండండి, పక్కనే జస్ట్ మీరు వాకబుల్ డిస్టెన్స్. మీరు కూడా చూసాను నేను, అదే అందుకే చెప్తాను. ఈ యొక్క కల్పవృక్ష నరసింహ స్వామి వారు ఉంటారు. ఈ కల్పవృక్ష నరసింహ స్వామి వారు అనేటువంటిది 750 సంవత్సరాల క్రితం సాక్షాత్తు నృసింహ స్వామి వారు ఇచ్చినటువంటి స్థలగ్రామం మా పెద్దలకి. దాన్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆరాధించుకుంటూ వస్తున్నాం మేము. దాన్ని ఈ మధ్య కాలంలోనే అందరూ దర్శించుకునేటువంటి విధంగా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఎవరు ముడుపు కట్టినా తప్పకుండా పని అవుతుంది అనేటువంటిదే స్వామివారి నిదర్శనం అవుతుంది కూడా. చాలా మంది నాయకులు కూడా వచ్చిపోతా ఉన్నారు. జస్ట్ అంటే ఈ రోజు జరిగినటువంటి చిన్న సంఘటన చెప్తాను మీకు. చెప్పండి. మా దగ్గర 3 రోజుల క్రితం ఒక కుటుంబం వచ్చారు దర్శనం కోసం. ఎక్కడో ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి వచ్చారు. వాళ్ళు వాళ్ళ పెద్ద అంటే వాళ్ళ అమ్మగారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు సుమారు 8 నెలల నుంచి. అయ్యో. వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి సన్నిధిలో ఒక రాత్రి నిద్ర చేసి వెళ్ళారండి. నిన్న రాత్రి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. లివర్ దొరికిందని మెసేజ్ వచ్చింది, రాత్రి జాయిన్ అయ్యారండి. 8 నెలల నుంచి ఎదురు చూస్తున్నటువంటిది ఒక ప్రాణానికి భగవంతుడు దారి చూపించారు కదా, ఒక సాంత్వన అయితే మంచి జరిగింది కదా. అలాగే ఇక్కడ చాలా అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయండి స్వామివారి అనుగ్రహంతో. ఓకే ఓకే. సో మీరు ఇంకా ఏ కార్యక్రమాలు చేస్తున్నారు అక్కడ? అంటే రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి కాబట్టి సో ప్రజలకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. తప్పకుండా సార్. ప్రతి నిత్యం కూడా భద్రాచలం వచ్చేటువంటి యాత్రికులకు అన్నప్రసాదాన్ని అందిస్తున్నాం మనం. చూసాను నేను అది. ఎంతమంది వచ్చారు? మీరు కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించారు ఇక్కడ? అవును చూసాను నేను, బ్రహ్మాండం. ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళకి అన్నప్రసాదం ఉంటుంది. దేవాలయాలకు అంటే పాడుపడినటువంటి దేవాలయాలు ఎవరైతే ధూపదీపాల నైవేద్యాలు అందట్లేదు వాటికి మనం ఆర్థిక సహకారం కాకుండా సామాన్లు ధూపదీప నైవేద్య సామాగ్రి ఏదైతే ఉందో అవి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అండి. అదేవిధంగా ట్రైబల్ ఏరియాలు ఉంటాయి కదండి, మత మార్పిడి ప్రాంతాల్లో. ఈ మత మార్పిడి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ గిరిజనులకే ప్రత్యేకంగా అర్చక అంటే వాళ్ళకు ఆ మంత్రాలు కావచ్చు, వాళ్ళు పూజ చేసుకునేటువంటి విధానం కావచ్చు ఇవన్నీ కూడా నేర్పించి అక్కడ చిన్న చిన్న భజన మందిరాలను ఏర్పాటు చేసి ఈ ధర్మ ప్రచారం అనేటువంటిది చేస్తున్నామండి. అంటే మీకు ఇది రామానుజాచార్యుల వారు ఏమన్నా కల్లోకి వచ్చి చెప్పిండ్రా అండి ఇట్లా చేయండి అని? అచ్చుగుద్దినట్టు ఆయన సిద్ధాంతాలు అచ్చుగుద్దినట్టుగా కనిపిస్తా ఉన్నాయి. రామానుజాచార్య సాంప్రదాయం అనేటువంటిది మనం పాటిస్తున్నాము. ఆ సాంప్రదాయాన్ని ఇంకా విస్తరణ చేయడమే ఉద్దేశం. అదే అదే అంటే మీరు మాత్రమే ఎత్తుకున్నారు, ఎక్కడా కనిపించట్లేదు ఇట్లాంటివి అని. చాలా మంది చేస్తుంటారు. మన ఏంటంటే ట్రైబల్ ఏరియాల్లో మనం అంటూ ప్రచారం ఖచ్చితంగా అంటే మానవుడిగా పుట్టినందుకు మన ధర్మంలో ఉన్నందుకు మనం ఏదైనా చేయాలి అనేటువంటి తాపత్రయం అన్నది ఉంది కాబట్టి మన ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు రావాలనుకున్న వాళ్ళకి ఎనీ టైం రావచ్చు, మీ దగ్గరికి కలవచ్చు. ఖచ్చితంగా రావచ్చు. జ్యోతిష్యం కూడా చెప్తారు మీరు? జ్యోతిష్యం కూడా చెప్తారు 100%. ఓకే ఓకే. ఇంకొకటి ఫైనల్ క్వశ్చన్, ఒకవేళ అంటే ఇప్పుడు సరే మీరు రామానుజాచార్యుల వారి సిద్ధాంతాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతా ఉన్నారు, భవిష్యత్తులో చేస్తా ఉన్నారు, అన్ని చేస్తా ఉన్నారు. ఓకే, అందరు కూడా సరే మీ దగ్గరకు వస్తే అవుతుందని నమ్మకంతో వస్తారు కదా. రాకుండా ఎవరికన్నా అంటే అక్కడి వరకు వచ్చి మొక్కి అన్ని చేసిన తర్వాత వాళ్ళు ఇంకా మేము అనుకున్నది జరగలేదు అని అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? మళ్ళీ వాళ్ళు అంటారు కదా, అరే స్వామివారి దగ్గర కష్టపడి వెళ్ళినాం కానీ మేము అనుకున్నది జరగలేకపోయింది అని చెప్పంటారు కదా.
సార్ నేను చెప్పేది ఒకటే సార్. ఫస్ట్ ధర్మబద్ధమైనటువంటి సంకల్పం మీ దగ్గర పెట్టుకొని భగవంతుని ఆశ్రయిస్తే ఇప్పుడు మన ఇంటి గురించి, మన పిల్లల గురించి, మన యొక్క అంటే ఆర్థిక స్థితి గురించి, మన ఆరోగ్యం గురించి, ఇలాంటి ఏది ధర్మబద్ధమైనటువంటి సంకల్పం ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా అవుతుంది. అవ్వదు అనేటువంటిది లేదండి. ఇప్పుడు నీది ధర్మబద్ధం కదా, నీది అది చెయ్యాలి, భగవంతుని నీడది. అంతేగా నేను రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోవాలి, రాత్రికి రాత్రి ఏదో అయిపోవాలి, ఇలాంటి కోరికలు ఏం యూజ్ లేదు సార్. అది ఖచ్చితంగా మీ ధర్మబద్ధంగా ఉంటే తప్పకుండా అవుతుంది సార్. ప్రార్థన చేస్తే తప్పనిసరిగా అవుతుంది. ఓకే, ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు మీకు ఇట్లా ఆ చుట్టుపక్కల వందలాది గ్రామాలకి సేవా కార్యక్రమాలు విస్తరిస్తా ఉన్నారు కదా, మరి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, మీకు ఎక్కడి నుంచి విరాళాలు వస్తున్నాయి, మరి మీరేమైనా కోటీశ్వరులా అనేది నా ప్రశ్న. సార్ మీకు భగవంతుడి దయ వల్ల నేను అంటే వేలాది మంది చిన్న భక్త కుటుంబాన్ని కలిగి ఉన్నాం మేము. అంటే ఈ ధర్మాన్ని పాటించేటువంటి ఆ కుటుంబాన్ని అంతా కలిగి ఉన్నాం. మా దగ్గర ఎలాంటి బ్యాంకు బ్యాలెన్సులు కానీ లక్షలు కోట్లాది రూపాయలు ఇచ్చేటువంటి వాళ్ళు కానీ ఎవరు లేరు సార్. మేము చేసేటువంటి చిన్న పనైనా పెద్ద పనైనా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము అంటే మా భక్తులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడికి వచ్చేటువంటి భక్త బృందం ఏదైతే వారి సహకారాలు అందిస్తూనే చేస్తున్నాం ఏదైనా కూడా. ఎందుకంటే ఈ ప్రాంతంలో అవసరం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లో పలానా వాళ్ళకి హెల్త్ బాగాలేదు అంటే మనం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళ వంతు ఏదైనా సహకారాలు. కానీ అంటే మామూలు విషయం కాదు, నిత్యాన్నదానం చేయడం అయినా లేకపోతే గుళ్ళు గోపురాలు కట్టించుడైనా ఇట్లా గోశాల మెయింటైన్ చేసి మళ్ళీ పశువులు రైతులకు ఇవ్వడం కానీ, మరి ఇట్లా ఇన్ని కార్యక్రమాలు జరగాలంటే ఖచ్చితంగా బ్యాక్ సపోర్ట్ చాలా గట్టిగా ఉండాలనేది నా క్వశ్చన్. లక్ష్మీ నరసింహస్వామి వారే మా బ్యాక్ సపోర్ట్ సార్. అంతేనా? కుటుంబం అనేటువంటిది మాకు వెన్నముక సార్. ఓకే ఓకే. సో ఫైనల్ గా జ్యోతిష్యం తెలుసు కాబట్టి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. మీరు ఇప్పటికిప్పుడు చూసి చెప్పినా సరే, తర్వాత చెప్పినా సరే, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తారని రేవంత్ రెడ్డి చెప్పిండు, కానీ చేయలేకపోతుండు. సగమే అయింది, ఇంకా చాలా మిగిలి ఉంది. అవుతుందా అనేది మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ప్రశ్న సార్. ప్రభుత్వాన్ని చూడడానికి ఉండదా? ప్రభుత్వానికి ఏమి ఉండదు కదా, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కదా. అంటే వాస్తవం చెయ్యాలని కోరుకున్నాను. ఎందుకంటే రైతు బాగుండాలని కోరుకునే వాళ్ళలో ఫస్ట్ ఉంటాం మేము. పోనీ రేవంత్ రెడ్డి డేట్ ఆఫ్ బర్త్ అవి తెలిస్తే చేయొచ్చా, చెప్పొచ్చా? ఆయన మనసులో ఉన్నదా లేదా, చేస్తారా లేదా అని? చేస్తానని చెప్తున్నాడు కదా ఆయన. చెప్పాడు. ఆయన డీటెయిల్స్ ఏమన్నా మీకు ఇస్తే భవిష్యత్ చూసి చెప్తారా, అవుతుందా కాదా మా రైతులకు మాఫీ అని? అంటే ఆయన ఎలా ఉంటాడో చెప్తాం కానీ రైతు రుణమాఫీ చేస్తాడా లేదా అనేటువంటి చెప్పడం. ఎందుకంటే చాలా మంది బాధపడుతున్నారు స్వామి, అందుకోసం అంటా ఉన్నా. రైతులు ఏడుస్తే తప్పకుండా అంటే మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వాన్ని తప్పకుండా చేయాలని. రైతు ఏడిసిన రాజ్యము, ఎద్దేడిసిన వ్యవసాయము బాగుండదని చెప్పేటప్పుడు నీతులు చెప్తారు, మరి లాస్ట్ కు ఆచరణలకు వచ్చేసరికి ఇట్లా ఉన్నదని బాధ అట్లా. అవునండి, అవును. రైతు అనేటువంటి వాడు బాగాలేకపోతే ఇప్పుడు మనం ఆల్రెడీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సార్. కరెక్ట్, ఖచ్చితంగా. అవునవును. భవిష్యత్తులో మీకు ఏమన్నా రాజకీయంగా లేలే, మీరు ఇంత సేవా కార్యక్రమాలు చేస్తారు కాబట్టి భవిష్యత్తులో మీరు ఏమన్నా రాజకీయంగా ఆలోచిస్తున్నారా? ఇంకేమైనా స్వార్థం అలాంటివి ఏవి ఉండవు సార్. మేము ఒకటే భక్తి, హిందూ సనాతన ధర్మ ప్రచారం అనేటువంటిది మాత్రమే మా పని సార్. థ్యాంక్ యూ మాకు ఏ పని లేదు సార్. థ్యాంక్ యూ స్వామి గారు, థ్యాంక్ యూ సార్. ఓకే, ఇది తను చెప్తున్నటువంటి మాట చూశారు కదా. అక్కడ ఆ మన్యంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలకైతే కొడుకులాగా తండ్రిలాగా ఆయన నిజంగా ఆ సేవా కార్యక్రమాలు చూస్తే నేనే ఆశ్చర్యపోయినా. అది వాస్తవమా కాదని నేను అక్కడి వరకు వెళ్ళి చూసి మరీ ఇంటర్వ్యూ చేసిన. కావాలంటే ఇక్కడ చూడండి, నా వెనకాల కనపడుతూ ఉంది, ఇగో ఈ అవ్వ మాట్లాడుతుంది చూడండి. ఇగో ఈ గుడిసెలకు వెళ్ళి మాట్లాడిందా లేదా నేను. కావాలంటే అక్కడ ఈ వీడియో ఒకసారి మీరు చూసుకోవచ్చు. మీరు అక్కడ చేసిన కార్యక్రమాలు కనిపిస్తాయి, ఏమేం చేసిండో కూడా మీకు తెలుస్తుంది. సో ఇది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. కావాలంటే భద్రాచలం వెళ్ళినప్పుడు వెళ్ళి కలవండి స్వామివారిని.